హలో అండి, వెల్కమ్ టు కేదాస్ కిచెన్ ఛానల్. ఈరోజు నేను వీడియోలో పోహా కట్లెట్ రెసిపీని చూపించబోతున్నాను. సాయంత్రం పూట ఇలా వేడివేడిగా మనం తింటే చాలా బాగుంటుందండి. సో చాలా సింపుల్గా టేస్టీగా ఉండే ఈ కట్లెట్ని ఎలా అనేది వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా నేను అటుకుల్ని అరకప్పు తీసుకున్నాను. శుభ్రంగా కడిగి 3 టేబుల్ స్పూన్ అంత వాటర్ని యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాల వరకు నానబెట్టుకుంటున్నాను. ఇప్పుడు 10 నిమిషాల వరకు నానిపోయింది చూసారా. సో ఇలా పొడి పొడిగా ఉండాలండి, ఎక్కువ వాటర్ అనేది యాడ్ చేసుకోకూడదు. ఆ తర్వాత నేను 2 బంగాళదుంపలను మెత్తగా ఉడికించి తీసుకున్నాను. ఆ తర్వాత కరివేపాకు, ఒక పచ్చిమిర్చి, అలాగే ఒక ఉల్లిపాయను కట్ చేసి వేసుకున్నాను. బియ్యం పిండి 1/2 కప్పు వేసుకున్నాను. అలాగే శనగపిండి 1/2 కప్పు వేసుకొని నానబెట్టుకున్న అటుకుల్ని కూడా ఇలా వేసుకుంటున్నాను. ఇప్పుడు అందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. ఆ తర్వాత జీలకర్ర పొడి 1 టీ స్పూను, అలాగే కొరియాండర్ పౌడర్ 1 టీ స్పూను, అంటే ధనియాల పొడి 1 టీ స్పూను, కారం 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను. మొత్తం అన్నిటినీ ఇలా కలుపుకుంటున్నానండి. మనకి సాయంత్రం పూట ఇలా వేడివేడిగా టీ టైం స్నాక్స్గా తింటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు పిండి నేను ఇలా చపాతీ ముద్దలాగా కలుపుకున్నాను కదా. సో ఇప్పుడు మనకి పిండి రెడీ అయిపోయింది చూసారా. ఆ తర్వాత ఇప్పుడు చేతులకి కాస్తంత ఆయిల్ని ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను పిండిని తీసుకొని స్క్వేర్ షేప్లో చేసుకుంటున్నానండి. మీరు కావాలంటే బుల్లెట్ షేప్లో కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇలా స్క్వేర్ షేప్లో చేసుకుంటున్నాను. పిల్లల స్కూల్ నుంచి సాయంత్రం పూట రాగానే మనము ఇలాగా స్నాక్స్ రెసిపీ చేసి పెట్టినట్టయితే పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారండి. చాలా ఈజీగా అయిపోతుంది మనకి. ఇప్పుడు నేను రెడీ చేసుకున్నాను కదా, చక్కగా మొత్తం అన్నిటినీ ఇలా నేను షేపుగా తయారు చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుంటున్నాను. ఇప్పుడు కళాయిలో సరిపడా ఆయిల్ వేసుకొని వీటన్నిటిని నేను మీడియం ఫ్లేమ్ మీద ఇలా కుక్ చేసుకుంటున్నానండి. అటు ఇటు తిప్పుకుంటూ నేను వీటిని ఫ్రై చేసుకుంటున్నాను. గోల్డెన్ కలర్లో ఫ్రై అయ్యే వరకు ఇలా కుక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఆయిల్లో ఇవి ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు మీకు ఒకసారి నేను తీసి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు వీటన్నిటిని తీసి నేను ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకుంటున్నాను. అంతేనండి, మనకి చాలా సింపుల్గా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం వీటిని చక్కగా టమాటో సాస్తో కానీ కచప్తో కనుక సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. అంతేనండి ఇవాళ వీడియో. మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.